ఈ రోజున ప్రపంచ యోగా దినోత్సవం. అదే రోజు తులసి రామచంద్ర ప్రభు గారు వారి తనయుడు కృష్ణ చైతన్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యోగి భవన్లో పుట్టినరోజు సభ ఇక్కడ అందరూ తెలపడానికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, వారి తులసి సీడ్స్ కంపెనీ కానీ అన్ని కంపెనీలటువంటి స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ మేనేజర్లు కానీ అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు తెలిపారు. వారి పుట్టినరోజున యోగా డే రావటం అనేది వారికి యోగా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ భగవంతుడు ఆ డేట్నే అది క్రియేట్ చేశారు. అట్లానే మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1గా ఉంచాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పాన్ని ఇవాళ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా చేస్తారనే ఒక సంకల్పం. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మంచి భారతదేశానికి ఒక ఎన్నుముకగా ప్రధానమంత్రి మోడీ గారు వారిని మరి పవన్ కళ్యాణ్ కాదు ఆయన తుఫాన్ అనే ఒక మాట కూడా మరి ప్రపంచం వినే విధంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో వైజాగ్లో 5 లక్షల మందితో ఇవాళ యోగా చేయటం అనేది, ప్రధానమంత్రి గారు వచ్చి చేయటం అనేది ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అలాంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడానికి కూటమి ప్రభుత్వం చాలా ముందుకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని చాలా భవిష్యత్తు తరాలకి, పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉండటానికి, ఇండస్ట్రీలు రావడానికి చాలా దోహదపడుద్ది. అలాంటి కార్యక్రమంలోని తులసి రామచంద్ర ప్రభు గారు ఒక 15 కంపెనీల్లో మరి ఒక 3,000 మంది ఎంప్లాయీస్ కానివ్వండి, మరి ఎన్నో తులసి సీడ్స్ వాడే రైతులకు కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, పొలిటికల్ వాళ్ళకి మాబోటి వాళ్ళందరూ కూడా ఒక గురువుగా ఆయన ఇచ్చే సలహాలు కానివ్వండి, భవిష్యత్తులో మంచి పనులు చేయాలా, మంచి పనులతో మనకి ఎటువంటి ఇది వస్తుంది, రిజల్ట్ వస్తుందని ఒక చెప్తుంటారు. కాబట్టి వారి అభిమానులంతా కూడా ఇక్కడ అందరూ కూడా మరి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ప్రభు గారు అందరూ చెప్తున్నారు ఆరోగ్యాలని, భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి ఆరోగ్యాలు ఇస్తారు. కాబట్టి వారు ఆరోగ్యంతో అందరికీ మంచి చేయాలా. భవిష్యత్తులో ఇంకా ఇందాక మన మాణిక్య ప్రసాద్ గారు చెప్పారు కోట్లాది రూపాయలని. కోట్లాది కాదు, చాలా వరకు మరి వారు చేసే కార్యక్రమాలు ఒక మంచినీళ్ళు అనేది, ఒక ఎడ్యుకేషన్ అనేది, ఒక సిగ్నల్ లైట్లు అనేది, స్లంప్ ఏరియాలో వాటర్ అనేది, మరి హాస్పిటల్ అనేది. మొన్న నర్సింగ్ స్కూల్ వాళ్ళకి పిల్లలకి ఒక బస్సు ఇచ్చారు 33 లక్షలకి. అక్కడ 10 కోట్ల రూపాయల హాస్పిటల్లో పెట్టే దాంట్లో 33 లక్షలు చాలా చిన్నది. కానీ అక్కడ 250 మంది 300 మంది పిల్లలు, చదువుకునే పిల్లలు ఎవరైతే మన ఈ నర్సింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆనందాలు వాళ్ళ మొక్కల్లో చూశాను నేను. వాళ్ళు సప్పట్లు కొట్టడం కానీ, వాళ్ళకి బస్సు లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయనేది గమనించాం. ఆటోలు వెళ్ళటం కానీ, రైతులు 12 గంటలకు డ్యూటీ అయిపోగానే రోడ్డు మీద నడిచేటప్పుడు వాడు పడే ఇబ్బందులు చూసాం. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభు గారికి అసలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దీవెనలే ఈయనకి, ప్రభు గారికి. అలాంటి ఎంతోమంది కొన్ని కోట్లాది మంది రైతులు కానివ్వండి, వారి దీవెనలతోనే ప్రభు గారు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని, మా అందరికీ ఆదర్శంగా ఆయన బాటలో మేము నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున సెలవు తీసుకున్నాను. జై హింద్. తులసి రామచంద్ర ప్రభు గారు, తులసి రామచంద్ర ప్రభు గారు, తులసి రామచంద్ర ప్రభు గారు, తులసి కృష్ణ చైతన్య గారు, తులసి కృష్ణ చైతన్య గారు. వర్ధిల్లాలి ప్రభు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రభు గారి నాయకత్వం.